నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన చాలా తప్పిదాల్లో తన ప్రమేయం లేకున్నా ప్రతి తప్పిదానికి సంతోషంగా బాధ్యత వహిస్తానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గత నెల అమెరికాలో పర్యటించిన ఆయన బ్రౌన్ యూనివర్సిటీలో వాట్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో జరిగిన చర్చ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను వాట్సాప్ ఇన్స్టిట్యూట్ తాజాగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. భారత్లో 1984లో జరిగిన దాడులు, సిక్కు వర్గీయులతో కాంగ్రెస్ సంబంధాలపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. 1980 నాటి కాలంలో జరిగింది తప్పు అని తాను బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరొక వైపు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సిక్కులపై జరిగిన దాడులు కాంగ్రెస్ తప్పిదమేనని రాహుల్ అంగీకరిస్తే జగదీష్ టైట్లర్, కమల్నాథ్, శామ్ పిట్రోడాల్ ని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. As far as mistakes of the Congress party are concerned, a lot of those mistakes happened when I was not there. But I'm more than happy to take responsibility for everything that the Congress party has ever done wrong in its history. The question is, what are you doing to reconcile? I have publicly stated that what happened in the 80s was wrong. I have been to the Golden Temple multiple times. I have an extremely good relationship with the Sikh community in India and a loving relationship with them. వైసీపీ పాలనలో కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గత ప్రభుత్వం రైతులకి 1674 కోట్లు ధాన్యం సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించామని అన్నారు. తేమ శాతం 24% వరకు అనుమతించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తేమ నమోదులో ఇబ్బంది లేకుండా వచ్చే ఖరీఫ్ నుంచి ఒకే కంపెనీకి చెందిన తేమ యంత్రాలు అందుబాటులో తెస్తామని వెల్లడించారు. మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఏంటి మీ పద్ధతులు? రైతుల్ని మోసం చేశారు. మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు. వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు. గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది? కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు. రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ధాన్యం కొనుగోలు విషయంలో 48,43,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోనూ రబీలోనూ ఈ రోజు వరకు మేము కొనుగోలు చేయగలిగాం. వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోనూ రబీలోనూ 37 లక్షలు మెట్రిక్ టన్నులు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేశాం. ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకి ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకి సంబంధించి వీడియో తాజాగా బయటకు వచ్చింది. అయితే మొదట ఈ ఘటనకి భద్రతా బలగాలే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో సదరు వ్యక్తి తనకు తానుగానే నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమైంది. ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన వీడియోలో 23 ఏళ్ల ఇమితియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి ఇలా భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకుతున్నట్లు ఉంది. శనివారం మాగ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా కుల్గాంలోని టాంగ్ మార్గ్లోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకి ఆహారం, లాజిస్టిక్స్ ఇచ్చానని అతను పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చాంద్వాలోని 6 వాహనాలు 2 డ్రిల్లింగ్ యంత్రాలకి శనివారం రాత్రి నిప్పు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నక్సల్స్ కోసం సర్చ్ ఆపరేషన్ చేసినట్లు డీఎస్పీ వినోద్ రవానీ తెలిపారు. మావోయిస్టులోని ఏ దళం ఈ దుశ్చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని చెప్పారు. తురిసాట్ గ్రామంలో మావోయిస్టు దుస్తుల్లో వచ్చిన కొందరు తమ ఫోన్లు లాక్కొని పారిపోయారని గ్రామస్తులు ఆరోపించారు. వారే ఈ వాహనాలకి నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడులో నిర్వహించిన డిఎంకే పార్టీ సభలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మే 4వ తేదీన మైలాదుతురైలో డిఎంకే పార్టీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు, అలాగనే గవర్నర్ విషయంలో పార్టీ సాధించిన న్యాయం విజయం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా వేదికపై నుంచి ప్రసంగిస్తూ ఉండగా స్టీల్ రాడ్ కి అమర్చిన బరువైన లైటు ఆయన మాట్లాడుతున్న మైక్రోఫోన్ పై ఒక్కసారిగా పడింది. ఆ సమయంలో వీచిన బలమైన గాలుల కారణంగానే లైట్ స్టాండ్ కదిలి ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక తెలుస్తోంది. అలాగనే లైట్ నేరుగా మైక్ పై పడటంతో రాజాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. செம்மொழியை கொண்டு வந்தது கலைஞர். పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం అతన్ని ఓ పెద్ద వేదికపై నిర్భయంగా క్రికెట్ ఆడటానికి దోహదపడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం ఈ బీహార్ పుత్రుడు ఎంతగానో కష్టపడ్డాడని ప్రశంసించారు. బీహార్ సమిష్టిపూర్కు చెందిన 14 ఏళ్ల సూర్యవంశీ ఇటీవల ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని వైభవ్ ఆటను ప్రశంసించారు. వైభవ్ తన ప్రతిభని ముందుకు తీసుకుని రావడానికి వివిధ స్థాయిలో అనేక మ్యాచ్లు ఆడినట్లు చెప్పారు. వీలైనంత ఎక్కువ పోటీలో పాల్గొనడం చాలా ముఖ్యమని అన్నారు. భారత అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడటానికి అవకాశం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో గట్కా, ఖోఖో, మల్ఖం, యోగాసనాలు చేర్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా డేవిడ్ బి పాల్, బియాన్ ఫ్రాంక్ డి సిస్కో, సీన్ హెంచ్ బార్గో, అలాగనే రిచర్డ్ డోనెల్లీ ప్రాజెక్టుని సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు వేగవంతంపై దిశానిర్దేశం చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. 3 రోజుల పాటు నిపుణులు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండి డిజైన్లు, పనుల్ని పరిశీలించనున్నారు. కుంగిన గైడ్ బండ్ లోపాల సవరణకి శాశ్వత పరిష్కార మార్గాలను చూపనున్నారు. అప్రోచ్ ఛానల్పై తమ అభిప్రాయాలు చేస్తున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు డిజైన్లు, గ్యాప్ 1లో చేపడుతున్న పనులు, డ్యాం నిర్మాణంపై చర్చించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ దంపతులు సందర్శించారు. 2.5 కేజీలతో చేయించిన వాసవి మాత విగ్రహాన్ని బాలకృష్ణ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం బంగారు పుష్పాలతో వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలకృష్ణ వసుంధరని ఘనంగా సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.